హలో ఎవ్రీవన్. రోజు నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. సో ఈ టైంలో నేను నా డైట్ ఏం ఫాలో అవుతున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. నాకైతే కనుక ప్రెసెంట్ డాక్టర్ ఇన్సులిన్ సజెస్ట్ చేశారు. 6th మంత్లో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. 1 మంత్ అయితే కనుక ట్యాబ్లెట్స్ యూస్ చేశాను, కంట్రోల్ అవ్వట్లేదని 7th మంత్ నుండి నాకు ఇన్సులిన్ సజెస్ట్ చేశారు డాక్టర్ గారు. 7.5 months నుంచి ఇన్సులిన్ సజెస్ట్ చేశారు. మార్నింగ్ 2 యూనిట్స్, ఆఫ్టర్నూన్ 2 యూనిట్స్, నైట్ 2 యూనిట్స్. 3 వీక్స్ నుంచి అయితే కనుక నేను జెస్టేషనల్ డయాబెటీస్ డైట్ అనేది ఫాలో అవుతున్నాను. సో ఈ 3 వీక్స్లో నేను కొన్ని ఏమేం ఫుడ్స్ తింటుంటే నాకు షుగర్ పెరుగుతుంది, ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తుంటే షుగర్ తగ్గుతుంది అనేది కొంత మానిటరింగ్ చేసుకొని ఒక బుక్లో రాసుకున్నాను. ఇప్పుడు నేను ఇన్సులిన్ వాల్యూస్ అనేది అడ్జస్ట్ చేసుకోను అనమాట. అంటే సెల్ఫ్ మానిటరింగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోమని చెప్పారు. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ప్రీ అండ్ పోస్ట్ చూసుకోమని చెప్పారు. సో ఆయన డాక్టర్ గారు సజెస్ట్ చేసిన డివైస్, షుగర్ని చెక్ చేసుకోవడానికి ఆయన సజెస్ట్ చేసిన డివైస్ ఏంటంటే కనుక కాంటోర్ ప్లస్. జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ డివైస్ సజెస్ట్ చేస్తారంట. మేము ఏలూరులో ఉంటాము, మాకు ఇక్కడ లోకల్గా మెడికల్ షాప్లో ఎక్కడ దొరకలేదు. సో నేను అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే కనుక నేను ఫాస్టింగ్లో షుగర్ టెస్ట్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని మీకు నేను వన్ డే డైట్ చూపిస్తాను, ఏం ఫాలో అవుతున్నానో, ఏది తింటుంటే ఎంత వస్తుంది, వాల్యూ వేరియేషన్స్ అనేది చూపిస్తాను. వన్ 106 ఉంది. జనరల్గా అయితే కనుక ఫాస్టింగ్లో 95 ఉండాలి అంటారు. సో నేను చెప్పాను కదా, మార్నింగ్ 2 points, ఆఫ్టర్నూన్ 2 points, అంటే లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి 20 minutes ముందు 2 points, లంచ్కి 2 points, డిన్నర్కి 2 points వేసుకోమన్నారు. ఒకవేళ వాల్యూ ఎక్కువ వస్తుంటే కనుక ఇన్సులిన్ వాల్యూని యూనిట్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోమన్నారు. నేనేం చేశానంటే మార్నింగ్ నాకు షుగర్ లెవెల్స్ అనేవి సెట్ అయిపోయినాయి. అంటే ఏ ఫుడ్ తింటుంటే తక్కువ వస్తుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చేసింది. కాబట్టి మార్నింగ్ నాకు అంత ఎక్కువేం రావట్లేదు, జనరల్గా నార్మల్గానే వస్తుంది. ఆఫ్టర్నూన్ కూడా ఓకే. సో నేను ఏం చేశాను అంటే మార్నింగ్ 2 points అనేది నేను స్కిప్ చేసేస్తున్నాను. అండ్ ఇన్సులిన్తో పాటు నాకు 1000 mg మెట్ఫార్మిన్ కూడా సజెస్ట్ చేశారు. అంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ బిఫోర్ డిన్నర్ 1000 mg మెట్ఫార్మిన్, 1000 mg మెట్ఫార్మిన్, అంటే డైలీ 2000 mg మెట్ఫార్మిన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇన్సులిన్ సజెస్ట్ చేశారు. సో నేను మార్నింగ్ ఇన్సులిన్ అనేది స్కిప్ చేసినా కూడా మార్నింగ్ షుగర్ లెవెల్స్ అనేవి నాకు నార్మల్గానే వస్తున్నాయి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. లంచ్ కూడా ప్రీ అండ్ పోస్ట్ చూసుకుంటే కనుక బెటర్గానే ఉంది. నాకు వేరియేషనల్లా వచ్చేది ఎక్కడ అంటే కనుక ఎర్లీ మార్నింగ్ లెగ్సాక ఏదైతే మనం ఫాస్టింగ్లో చూసుకుంటామో అది 103, 105, 106, సమ్టైమ్స్ 108. మనం నైట్ తీసుకునే ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. నేను నైట్ 4 యూనిట్స్ వేసుకుంటున్నాను ఇన్సులిన్. సో నాకు 106 వచ్చింది. బిఫోర్ నైట్ నేను పన్నీర్ సాలెడ్ చేసుకున్నాను, సాగర్కి చపాతి, ఇంకా ఇద్దరికి వాటర్ మిలాన్ పీసెస్ కట్ చేసి పెట్టాను. తర్వాత అనుకున్నాను నైట్ టైం వాటర్ మిలాన్ స్కిప్ చేయడం బెటర్. యాక్చువల్గా 5 తర్వాత ఫ్రూట్స్ తినకూడదు, బట్ డైలీ కీరా, క్యారెట్ తింటుంటే నాకు కొంచెం బోరింగ్గా అనిపించి ఏదో వాటర్ మిలాన్ యాడ్ చేసుకున్నాను. మార్నింగ్ షుగర్ టెస్ట్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. ఇందులో కొంచెం బాదం, వాల్నట్స్, ఇంకా ఒక 4 కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ చివరి కనిపిస్తున్నాయి కదా. దాంతోపాటు 2 ఎండు ఖర్జూరాలు, నార్మల్ ఖర్జూరాలు 2 తీసుకుంటాను. జెస్టేషనల్ డయాబెటీస్కి ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. నార్మల్గానే హెల్దీ ప్రెగ్నెన్సీకి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. ఇంకా జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు అయితే కనుక ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. డ్రై ఫ్రూట్స్ తినేసాక కాసేపు వాకింగ్ చేస్తాను. ఇప్పుడే వాకింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాను, ఒక 40 minutes. బ్రేక్ఫాస్ట్ ఇవాళ జొన్న ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్ 2 జొన్న ఇడ్లీ, ఇంకా మింట్, కొరియాండర్, పీనట్ చట్నీతో. మా డాక్టర్ 2 ఇడ్లీ తినమన్నారు అండ్ మిల్క్ తాగమన్నారు. సో నేనైతే కనుక ProPL లైట్
మా డైటీషియన్ హాస్పిటల్లో డైటీషియన్ ఉంటారు సపరేట్గా. మనకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది కాబట్టి సపరేట్గా డైట్ చెప్తారు. సో ProPL లైట్ హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం ProPL లైట్, ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ProPL ఒకటి, ProPL లైట్ ఒకటి. ProPL లైట్ అయితే కనుక షుగర్స్ ఉండవు. ProPL అయితే కనుక డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది. ఇది కూడా ఫ్లేవర్ ఉంది, నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. అందులో ఏంటంటే కొంచెం షుగర్ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే కనుక ProPL లైట్, నో యాడెడ్ షుగర్ అనమాట. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకొని మిల్క్ కన్జ్యూమ్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక 1.5 అవర్స్కి చెక్ చేసుకున్న, బిలో 140 ఉండాలి. నాకు 132 వచ్చింది. యాక్చువల్గా మార్నింగ్ 1000 mg ట్యాబ్లెట్ వేసుకోవాలి మెట్ఫార్మిన్. ఇవాళ అయితే నేను మార్నింగ్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. మిడ్ మీల్ స్నాక్ వాటర్ మిలాన్ పీసెస్. లంచ్ టైం అయింది. ఈరోజు సండే కాబట్టి చికెన్ కర్రీ. సో ఇదే నా లంచ్. డైలీ అయితే బ్రౌన్ రైస్ తింటాను. ఇవాళ కింద ఆంటీ కొంచెం కోకోనట్ రైస్ తీసుకొచ్చి ఇచ్చారు. కోకోనట్ రైస్ చికెన్ కర్రీ చేసుకున్నాము. సో ఏదో ఒక సాలెడ్ ఉండాలి కాబట్టి క్యారెట్ సాలెడ్. తర్వాత కొంచెం కర్డ్ తింటాను. కర్డ్ కానీ బటర్ మిల్క్ తాగుతాను. ఇదే నా లంచ్. 2 గంటల తర్వాత టెస్ట్ చేసుకున్నాను. 2 గంటల తర్వాత 120 ఉండాలి యాక్చువల్గా షుగర్, నార్మల్ షుగర్. ఇప్పుడు 126 ఉంది. మధ్యాహ్నం కూడా నేను ఇన్సులిన్ పాయింట్స్ ఏం తీసుకోవడం లేదు. బట్ ఇవాళ మార్నింగ్ ఏంటంటే నేను 1000 mg మెట్ఫార్మిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి లంచ్కి వేసుకున్నాను. సో ఆల్మోస్ట్ నార్మల్గానే వచ్చింది. ఒక 6 పాయింట్స్ వేరియేషన్ వచ్చింది. నేను ఇన్సులిన్ కూడా 3 టైమ్స్ తీసుకోవట్లేదు. 3 వీక్స్ నుంచి డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఏం తింటే పెరుగుతుంది, ఏం తింటే తగ్గుతుంది అనేది ఒక ఐడియా వచ్చేసింది. కాబట్టి నైట్ టైం మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ మాత్రమే షుగర్ అనేది బాగా ఫ్లక్చువేట్ అవుతుంది నాకు ఫాస్టింగ్లో. సో నేను నైట్ టైం మాత్రమే ఇన్సులిన్ తీసుకుంటున్నాను. సో అలా డైట్తో కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్ ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాను. మోస్ట్లీ ఆరెంజ్ ఆర్ వాటర్ మిలాన్ తీసుకుంటాను. ఒక కప్ టీ తాగుతాను ఈవినింగ్ స్నాక్ అంతే. లాస్ట్ మీల్ డిన్నర్ టైంకి వచ్చేసాము. మార్నింగ్ జొన్న ఇడ్లీ వేసుకున్నాను కదా. సో ఇప్పుడు నైట్ జొన్న దోశ, చికెన్ కర్రీ, క్యారెట్, ఇంకా కొంచెం బటర్ మిల్క్ ఉంది. బటర్ మిల్క్ తాగుతాను అంతే. ఫిబ్రవరి 9th నుండి నాకు ఇన్సులిన్ సజెస్ట్ చేశారు. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ డైట్ కూడా నేను మార్చాను. సో అప్పుడు నా వెయిట్ చెక్ చేసుకుంటే కనుక నెక్స్ట్ డే ఎవ్రీ సాటర్డే చెక్ చేసుకుంటాను. 68.85 kgs ఉన్నాను. అండ్ ఈ క్యాలెండర్లో నేను ఫిజికల్ యాక్టివిటీస్ ఎన్నిసార్లు చేశాను వీక్కి అనేది నోట్ చేసుకుంటాను, జస్ట్ ఫర్ సెల్ఫ్ మోటివేషన్. 4 వీక్స్ తర్వాత నేను వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేను కొంచెం స్టార్టింగ్లో టెన్షన్ పడ్డాను, నేను వెయిట్ రెడ్యూస్ అవుతున్నాను, బేబీ గ్రోత్ ఎలా ఉంటుందో అని. బట్ బేబీ గ్రోత్ నార్మల్గానే ఉంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండి వెయిట్ లాస్ అవుతుంటే ఏం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.